శాస్త్రీయ దృష్టి అంటే ఏమిటి? నిప్పు కాలుతుంది అంటే నమ్ముతాం. ఎందుకు? మనకు అంతకుముందు కాలి ఉంటుంది. లేదా ఇతరులకు కాలుతుంటే చూసి ఉంటాం. అంటే నమ్మకం కాకుండా ప్రత్యక్ష, పరోక్ష ఆచరణ మీద ఆధారపడి నమ్ముతాం. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ పరీక్ష చేసుకున్నా నిప్పు కాలుతుంది. ఇది సర్వజనీన సత్యం. వస్తువుల గుణాన్ని ఉన్నదున్నట్లు చెబుతుంది సైన్స్. దీనినే శాస్త్రీయ దృష్టి అంటాం. పురోగమనం దాని లక్షణం. సైన్సు నిత్య జీవితంలో భాగమే కాదు, నిత్య జీవితానికి చొక్కాని లాంటిది. బస్సులు, రైళ్ళు, సినిమాలు, సెల్ ఫోన్, బట్టలు, వైద్య పరికరాలు మొదలైనవన్నీ శ్రమ నుంచి జన్మించిన ఉత్పాదనలు. సైన్స్ ఇచ్చిన సౌకర్యాలు. మనిషి గతం కంటే సుఖంగా జీవించడం కోసం, జీవిత అవసరాల కోసం సైన్స్ అవసరం. నాకు సత్యాసత్య నిర్ధారణతో పని లేదు, నేను నమ్మినదే నాకు సత్యం అనడం మౌఢ్యం, మూఢనమ్మకం. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ స్థితిని కొంత అజ్ఞానం పోషిస్తుంది, మరికొంత అవినీతి పోషిస్తుంది. మౌఢ్యానికి మూలం భయము, ఆశ్చర్యము. సహేతుకమైన కారణాలు లేకుండానే అజ్ఞానంతో ఆచరించే నమ్మకాలు మూఢనమ్మకాలు. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం అనే వాటిలో ఏమాత్రం శాస్త్రీయత లేదు. కులానికి ఒక రకంగా, మతానికి ఒక రకంగా, మనిషికి ఒక రకంగా ఉండేది శాస్త్రం ఎలా అవుతుంది? అనారోగ్యం అయితే ఆసుపత్రికి వెళ్లకుండా గుడికెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రాణం మీదకి వస్తే వైజ్ఞానిక ప్రగతిని ప్రతి ఒక్కరూ ఆశ్రయిస్తారు. చదువు సంధ్యలు లేనివారు, సంస్కృతి లేనివారు ఎంత అందప్రాయంగా, మూఢంగా ప్రవర్తించినా దాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ డిగ్రీలు ఉన్నవాళ్ళు, సైన్స్లో డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు, సంఘానికి నాయకత్వం వహిస్తున్న వారు కూడా మూఢనమ్మకాలతో సంచరిస్తున్నారు. అలాంటప్పుడు మనం నిజమైన ప్రగతిని సాధించగలమా? మన భవిష్యత్తు గురించి ధైర్యంగా ఉండగలమా? ఇది మారనంత వరకు నిజమైన ప్రగతి సున్నా. మనకు ఉజ్వలమైన భవిష్యత్తు హుళక్కే. విద్యార్థులు, మేధావులు, ఆలోచన పరులు, ఈ తిరోగమన పోకడల్ని తిప్పికొట్టడానికి మీ ఆలోచనను మరింత పదునెక్కించాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ జీవి కృష్ణయ్య.